ఓకే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటిదంటే మోస్ట్ అవైటెడ్ 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ అయితే జనవరి 10కి అయితే రిలీజ్ అయితే కాబోతుందన్నమాట. ఇంకా మనకు 2 డేసే టైం అయితే ఉందన్నమాట. ఇదైతే అందరికైతే తెలిసిందన్నమాట. ఇప్పుడు వరల్డ్ వైడ్ పీసెస్ అయితే బయటికైతే వచ్చేసిందన్నమాట. ప్రీ రిలీజ్ పీసెస్ అన్నమాట. మరి ఏరియాగా మనకి ఎంత మనీ బిజినెస్ జరిగింది, ఎంత రికార్డ్ పెట్టిందని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం నైజాం విషయానికి వస్తే 43.50 కోట్ల దాకా అయితే బిజినెస్ జరిగిందన్నమాట. చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవాలి నైజాంలో అయితే. ఇటుటాకి వస్తే మనకు వీకెండ్ లోపు అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట నైజాంలో అయితే. సీడెట్లు అయితే ఎట్లా మనకైతే సీడెట్ కింగ్ కాబట్టి రామ్ చరణ్ గారు అయితే 23 కోట్ల దాకా అయితే బిజినెస్ జరిగిందనమాట. ఇప్పుడు మనకు చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవాలి సీడెట్లు అయితే. ఇక్కడ కూడా మనకైతే ఇటుటాకి వస్తే మనకైతే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట వీకెండ్ లోపు. ఉత్తరాంధ్రలో అయితే 14.20 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవాలి ఉత్తరాంధ్రలో అయితే. ఇక మనకైతే ఏకంగా ఈస్ట్లో అయితే 10 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. గేమ్ చేంజర్ చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవాలి. కానీ చాలా అయితే పెట్టారనమాట ఈస్ట్లో అయితే. ఇక వెస్ట్లో అయితే 8.10 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే వెస్ట్లో. ఇక గుంటూరులో అయితే 10.20 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. ఇక్కడ మనకి చాలా మంచి నెంబర్ అయితే జరిగిందనమాట గుంటూరులో అయితే. కృష్ణాలో అయితే 8.50 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవాలి బిజినెస్ అయితే కృష్ణాలో అయితే. నెల్లూరులో అయితే 4.5 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. నెల్లూరులో అయితే చాలా మంచిగా అయితే బిజినెస్ జరిగిందనమాట గేమ్ చేంజర్ది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ బిజినెస్ అయితే 122 కోట్ల దాకా అయితే బిజినెస్ జరిగిందనమాట టోటల్ ఏపీ తెలంగాణ అయితే. కర్ణాటకలో అయితే 14.50 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. కర్ణాటకలో అయితే చాలా మంచి నెంబర్ అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. తమిళనాడులో అయితే ఏకంగా 15 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. ఎట్లా మనకైతే శంకర్ గారు ఉన్నారు కాబట్టి డైరెక్టర్గా. ఒకవేళ హిట్ టాక్ వస్తే తమిళనాడులో కూడా మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తమిళనాడులో అయితే. కేరళలో అయితే 2 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. చాలా మంచిగా అండ్ లీస్ట్గా అయితే జరిగిందనమాట కేరళలో అయితే. ఏకంగా మనకైతే హిట్ టాక్ వచ్చినా నెగిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట కేరళలో అయితే. 2 కోట్లు మాత్రమే జరిగింది బిజినెస్ అయితే. ఇక మనకి హిందీ పేజ్ వెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 42.50 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. చాలా మంచి నెంబర్ అని చెప్పుకోవాలి. కానీ హిందీలో మాత్రం ఏమైనా నెగిటివ్ టాక్ వస్తే చాలా కష్టం అని చెప్పుకోవాలి బిజినెస్ అయితే. ఏకంగా మనకైతే ఓవర్సీస్లో అయితే 25 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్. కానీ బుకింగ్స్ చూస్తే మనకు చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయన్నమాట. కానీ మంచి నెంబరే. కానీ బుకింగ్స్ మాత్రం చాలా దారుణంగా అయితే ఉన్నాయి ఓవర్సీస్లో అయితే. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ అయితే 221 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 223 కోట్ల దాకా అయితే షేర్ వస్తే బ్రేక్ అయితే అవుతుందన్నమాట. ఇక గ్రాస్ అయితే 500 నుంచి 600 కోట్ల దాకా అయితే గ్రాస్ వస్తే బ్రేక్ అయితే అవుతుందన్నమాట వరల్డ్ వైడ్గా. చూద్దాం మరి బ్రేక్ అయినా అవుతుందో లేదో. మరి రామ్ చరణ్ గారు రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకుందాం డీటెయిల్గా అయితే. ఆచార్యను త్రిబుల్ ఆర్ అయితే మనకైతే లెక్కైతే చేయమన్నమాట బిజినెస్ అయితే. ఎందుకంటే మల్టీ స్టార్గా వచ్చారు కాబట్టి ఓన్లీ మన సోలో ఫిలింకి అయితే బిజినెస్ ఎంత జరిగిందనేసి లెక్కైతే వేస్తాం. వినయ్ విజయ్ రామ్ అయితే 90 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. రంగస్థలం అయితే మనకు 80 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే అప్పట్లో. ధ్రువ అయితే 57 కోట్ల దాకా అయితే జరిగిందనమాట. ఒక రీమేక్ ఫిలిమే మనకైతే చాలా మంచి నెంబర్ అయితే జరిగిందనమాట ధ్రువ మూవీ. సోలోగా మాత్రమే ఏదనమాట. ఈ గేమ్ చేంజర్ అయితే హైయెస్ట్ అని చెప్పుకోవాలి. 221 కోట్ల దాకా అయితే జరిగిందనమాట బిజినెస్ అయితే. సోలో ఫిలిం అయితే చాలా మంచి నెంబర్ అయితే పెట్టేశారనమాట రామ్ చరణ్ గారు అనమాట. మరి గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ ఏమైనా అవుతుందా లేదా కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.